గ్లోరీ బీ టు గాడ్. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు అందరికీ శుభములు తెలియచేస్తూ ఈ ఆరాధనలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఆరాధనలో మీరు ఇన్వాల్వ్ అయి మిమ్మల్ని మీరుగా దేవునికి సమర్పణ చేసుకుంటూ దేవుని స్తుతించి ఆరాధించి ఆశీర్వదించబడాలని నా మనవి. దేవుని వాక్యం మీకు అందించబడుతూ ఉన్నప్పుడు మీ నోట్బుక్స్, బైబిల్స్ సిద్ధపరచుకుని మీరు నోట్ చేసుకునవలసినవి నోట్ చేసుకుంటూ వాక్యాన్ని మీ హృదయాల్లోనికి స్వీకరించి ఆ వాక్యాన్ని మీ జీవితాలకు అన్వయింప చేసుకుని వాక్యం ద్వారా పురికొల్పబడి నూతనమైన అనుభవాలు పొందుకోవాలని నా ప్రార్థన. ఈ ఆరాధన వేడుకలో మీరందరూ ఆశీర్వదించబడి ఒక గొప్ప ఆశీర్వాదకరమైన స్థితిలోనికి దాటి వెళ్ళి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రార్థిస్తూ ఈ ఆరాధన వేడుక వీడియోను మీకు అందిస్తున్నాను. మీ అందరికీ ఆరాధన వేడుక ఆశీర్వాదకరంగా ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమయంలో ప్రతి ఒక్కరు కొద్ది నిమిషాలు మనం హృదయాన్ని సిద్ధపరచుకుందాం. కొద్ది నిమిషాలు దేవుణ్ణి మనం స్తుతిద్దాం, మనం ఆరాధిద్దాం. ఆయన సన్నిధిలో నిత్యం సంతోషం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో మన హృదయాన్ని సిద్ధపరచుకొని ప్రభు కొరకు మన హృదయాన్ని ఆయనకి సమర్పించుకుంటూ ఆయన సన్నిధిలో సంతోషముతో ఈ సమయంలో మనం ఆరాధించవలసిందిగా ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాం. మేము పాడుతుండగా మాతో కలిసి ఏకీభవించి ఉత్సాహముతో సంతోషముతో దేవుని ఆరాధించవలసిందిగా ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. గానము చేసేదను, గణపరిచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసేదము, గణపరిచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసేదము, గణపరిచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసేదము, గణపరిచెదము మన యేసయ్య నామమును. ప్రతి ఒక్కరు చప్పట్లు కొట్టి సమయంలో ఉత్సాహముతో సంతోషంతో దేవుని ఆరాధిద్దాం. అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి, అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి. వాటిని మనము నమ్మిన ఎడల
దేవుని మహిమను అనుభవించెదము. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసేదము, ఘనపరిచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసేదము, ఘనపరిచెదము మన యేసయ్య నామమును. వాగ్దాన దేశము పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయనే. వాగ్దాన దేశము పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయనే. జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేము అనుభవించెదము. జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేము అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసేదము, ఘనపరిచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసేదము, ఘనపరిచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా చెప్తాం ప్రతి ఒక్కరు. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడా మీకు వందనాలు ప్రభా. అయ్యా నీవు వాగ్దానం చేసి నెరవేర్చే దేవుడుగా ఉన్నావయ్యా. వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడుగా ఉన్నావు తండ్రి. నిందల పాలై ప్రభా, నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు ప్రభా, నీవు తోడున రీతిని బట్టి, సింహాల బోన్లో నుంచి నన్ను తను విడిపించిన విధానం బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం అయ్యా. అనేకమైన ప్రతికూల పరిస్థితుల్లో మీరు అట్టి విధంగా మమ్మల్ని విడిపిస్తున్న విధానం బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సమయంలో ప్రియులారా కొద్ది నిమిషాలు మనము మన హృదయాలను మనం ప్రభు వైపు త్రిప్పుకొని ఆయన సన్నిధిలో మనం ఆరాధిద్దాం. అందరం ఏకీభవిద్దాం. మనం అంతా ఏకీభవించి దేవుని ఆరాధిద్దాం ఈ సమయంలో. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము.
సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే మాకు ఆశ్రయ దుర్గము. Thank you, Jesus. We worship you, Lord. Hallelujah. Amen. నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో, నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు. వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే మాకు ఆశ్రయ దుర్గము. ఆమేన్. సర్వోన్నతుడా నీవే మాకు ఆశ్రయ దుర్గము. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసనమిచ్చినావు. సింహాల నోలను మూసినావు. సింహాసనమిచ్చినావు. సింహాల నోలను మూసినావు. సర్వోన్నతుడా నీవే మాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే మాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు మాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా,
లార్డ్ జీసస్. అయ్యా, మీరు మా జీవితంలో చేస్తున్న కార్యములు బట్టి ప్రభా మేమేమి ఇవ్వగలం యేసయ్యా? దీన స్థితిలో ఉన్న మమ్మల్ని ప్రభా నీవు లేవనెత్తి మమ్మల్ని నడిపిస్తున్న రీతిని బట్టి మీకు వందనాలయ్యా. ఈ సమయంలో ప్రియులారా, ప్రతి ఒక్కరి కొద్ది నిమిషాలు మన హృదయాలు సిద్ధపరచుకుందాం. మనకు మనముగా ఆయన సన్నిధిలో ఆయనకి సమర్పించుకుందాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. మన హృదయాన్ని ప్రభువుకి సమర్పిద్దాం. ఈ సమయంలో ఆయన ఆరాధిద్దాం, మన మధ్యకి ఆహ్వానిద్దాం. ఈ యొక్క వీడియో ఎంతమంది అయితే మనం చూస్తున్నామో ఈ సమయంలో మీరున్న స్థలాల్లోనే ప్రభు సన్నిధిని మన మధ్యకి ఆహ్వానిద్దాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. Lord, we worship you, Lord Jesus. Amen. Lord, we thank you, Jesus. ఏమివ్వగలను, 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 ఏమివ్వగలను. చెప్తాం, ఏమివ్వగలను, 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 ఏమివ్వగలను. యేసయ్యా, 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 యేసయ్యా. Lord, we thank you, Lord Jesus. We worship you, Lord. We welcome you, Holy Spirit, into this place. We adore you, Lord Jesus. We submit ourselves to Lord Jesus. మమ్మల్ని మేము నీకు సమర్పించుకున్నాం తండ్రి. సమయంలో నీకే ఆరాధన. Lord, we thank you, Jesus. నా దీన స్థితిలో నన్నాదరించి నన్నింతగా నీవు హెచ్చించితివే. నా దీన స్థితిలో నన్నాదరించి నన్నింతగా నీవు హెచ్చించితివే. నేనున్న స్థితికి కారణం నీవే. నేనున్న స్థితికి కారణం నీవే. అందుకేనా జీవితం నీకర్పిస్తున్నాను. అందుకేనా జీవితం నీకర్పిస్తున్నాను. అర్పిస్తున్నాను యేసయ్యా, సమర్పిస్తున్నాను యేసయ్యా, అర్పిస్తున్నాను యేసయ్యా, సమర్పిస్తున్నాను యేసయ్యా. నన్ను నీకే అర్పిస్తున్నానయ్యా, నన్ను నీకే సమర్పిస్తున్నానయ్యా, నన్ను నీకే అర్పిస్తున్నానయ్యా, నన్ను నీకే సమర్పిస్తున్నానయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. ఏమివ్వగలను, ఏమివ్వగలను, ఏమివ్వగలను.
ఏమివ్వగలను, ఏమివ్వగలను, ఏమివ్వగలను. ప్రతి ఒక్కరు మీకు ఇచ్చి ఏమివ్వగలను, 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 ఏమివ్వగలను. చెప్తాం యేసయ్యా. ప్రతి ఒక్కరు మీకు యేసయ్యా, 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 యేసయ్యా. పరిశుద్ధాత్మదేవుడా మీకు వందనాలయ్యా. సర్వోన్నతుడా మీకు వందనాలు. సర్వాధికారి మీకు వందనాలు. మా స్తుతులకు కారణభూతుడా మీకు వందనాలు. మా ఆరాధనకు యోగ్యుడా మీకు వందనాలయ్యా. మేము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఆ పరిస్థితిలో ప్రభా మాకు నెమ్మదినిచ్చే దేవుడు తండ్రి, మమ్మల్ని బలపరిచే దేవుడు తండ్రి, మమ్మల్ని లేవనెత్తే దేవుడు యేసయ్యా. ఇదిగో నీ వాక్యము సెలవిస్తూ ఉంది, లెమ్ము తేజరిల్లుమని. అయ్యా మేము లేచి నీ కొరకు తేజరిల్లే వారి వలె ప్రభా నేను తండ్రి మేము ఉండుటకు నీ కృపను దయచేయమని, అయ్యా నీ కృపను విస్తరింపచేయమని ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ప్రభా ఇటు రీతిగా నన్న తండ్రి మేము ఆరాధించుటకు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మహిమ మీకే, ఘనత మీకే ఆరోపించుకుంటూ సర్వోన్నతుడైన యేసయ్య ఉన్నతమైన నామంలో ఈ ఆరాధన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తుతించి ఆరాధించుట మన జీవితాల్లో గొప్ప ఆశీర్వాదం. అలాంటి ఆశీర్వాదకరమైన స్థితిని దేవుడు మనకివ్వడం అది గొప్ప భాగ్యం. ఆ భాగ్యాన్ని కలిగి ఉన్నందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యం కోసం మన హృదయాలు సిద్ధం చేసుకుందాం. మనం ఎక్కడ ఉండి ఈ మాటలు వింటున్నా దేవుడు మనలో ప్రతి ఒక్కొక్కరితో వ్యక్తిగతంగా సూటిగా మాట్లాడాలి అని ప్రార్థన నిండిన హృదయాలతో దేవుని సన్నిధిలో కనిపెడదాం. అలా కనిపెడుతూ ఉండగా మన బైబిల్స్ ఎత్తి పట్టుకుని ఆ స్క్రీన్ మీద వస్తున్న మాటలు అందరం కలిసి ప్రార్థనాపూర్వకంగా చదువుదాం. లెట్స్ ఆల్ గో టుగెదర్. ఇది నా కొరకు దేవుడిచ్చిన వాక్యం. ఇది నా జీవిత స్థితిని, నా సామర్థ్యములను తెలియచేయనది. ఈ సమయమున నేను ఈ దేవుని వాక్యము బోధించబడదును. దేవుడు నాతో మాట్లాడుచుండగా చురుకైన మనస్సును, స్వీకరించు హృదయమును కలిగి ఉండి గొప్ప మార్పు పొందుదునుగాక యేసు నామమున. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు మన ధ్యానము నిమిత్తము యెషయా గ్రంథము 9వ అధ్యాయము మొదటి 6 వచనాలు చదువుకుందాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము మొదటి 6 వచనాలు. అయినను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలువలేదు. పూర్వకాలమున ఆయన జెబులూను దేశమును, నఫ్తాలి దేశమును అవమానపరిచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని, అన్యజనుల గలలయ ప్రదేశమును మహిమగలదానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. నీవు జనమును విస్తరింపచేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. కోతకాలమున మనుష్యులు సంతోషించున్నట్లు, దోపుడు సొమ్ము పంచుకొని వారు సంతోషించున్నట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు. మిద్యాను దినమున జరిగినట్లు వాని బరువు కాడిని నీవు విరుచుచున్నావు. వాని మెడను కట్టు కర్రను, వాని తోలు వాని కొరడాలను విరిచి ఉన్నావు. యుద్ధపు సందడి చేయు యోధులందరి జోళ్లును, రక్తములో పొరిలింపబడిన వస్త్రములను అగ్నిలో వేయబడి దహింపబడును. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.
ప్రియులరా, 2020వ సంవత్సరం డిసెంబరు నెలలో మనం ప్రవేశించాం. మనము యేసుక్రీస్తు ప్రభు జన్మను మరలా జ్ఞాపకం చేసుకునే దినాలు. క్రిస్మస్ సమీపిస్తూ ఉండగా ఈ అడ్వెంట్ సీజన్లో ఆయన ఈ లోకంలోనికి వచ్చుట ద్వారా మానవాళికి ఇచ్చిన మేలును జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే కాక, వ్యక్తిగతంగా ఆయన ఈ లోకంలోనికి మానవుడిగా రావడంలో మనలో ప్రతి ఒక్కొక్కరూ పొందుకున్న ఆశీర్వాదాలు కూడా మనం గమనించాలి. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో ఆ యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో ఉన్న ఆ మాటలు మనకందరికీ కంఠస్థం వస్తాయి. కానీ ఆ ముందు వాక్య భాగం చాలామందికి తెలియకపోవచ్చు. ఆ వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా గమనించి ధ్యానం చేస్తే, ఆ వాక్య భాగం వెనుక ఉన్న చరిత్రను మనం గమనిస్తే మనం చాలా ఆశీర్వాదకరమైన అనుభవాలు దాని నుంచి మనం పొందగలం. ఈ దినాన్ని దేవుడు ఆ వాక్య భాగంలో మన కొరకు దాచి ఉంచిన ఆశీర్వాదాలు తప్పక పొందుకోవాలని మనవి చేస్తూ, ఈ మాటలు దేవుడు మాట్లాడుతుండగా ఆ వాక్య భాగంలో నా కోసం దాచి ఉంచిన ఆశీర్వాదాలు నాకు దయచే ప్రభు అని ప్రార్థన నిండిన హృదయాలతో ఈ మాటలు వినాలని మనవి చేస్తూ ఉన్నాను. ఈ 9వ అధ్యాయము మొదటి 6 వచనాలు మనం చదువుకున్నాం. యెషయా భక్తుడు యేసుక్రీస్తు ప్రభు పుట్టడానికి 700 సంవత్సరాల పూర్వము ప్రవచించిన మాటలు. ఆ మాటలు ఆ సమయంలో ఇశ్రాయేలు ప్రజలు అష్షూరు చెరలోనికి కొనిపోబడుతున్న స్థితిని, అలాగే అష్షూరు చెర నుండి వారు మరలా విడుదల పొందుకునే స్థితిని, అంత మాత్రమే కాదు, ఆ మీదట మెస్సియ ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు, యోధా ప్రజలకు, చివరికి లోకమంతటికీ కూడా దేవుడు దయచేయబోవు ఆశీర్వాద స్థితిని సూచించే ఒక గొప్ప ప్రవచనాత్మకమైన వాక్యము మనం చదువుకున్న వాక్య భాగం. అష్షూరు దేశపు వారు ఇశ్రాయేలు దేశం మీదికి దఫదఫాలుగా దండెత్తి వచ్చి ఆ ఇశ్రాయేలు ప్రజలను అష్షూరు చెరలోనికి కొనిపోయారు. ఇంచుమించుగా క్రీస్తు పూర్వము 740వ సంవత్సరం నుండి క్రీస్తు పూర్వము 722వ సంవత్సరం వరకు 3 దశలుగా ఆ దేశం మీదకి దండెత్తి వచ్చి అక్కడ ప్రజలను చెరకొనిపోయిన చరిత్ర పాత నిబంధనలో మనం చదువుతాం. ఆ 3 దశలుగా వారు దండెత్తి వచ్చినప్పుడు మనహేము అనే రాజు, పెకహు అనే రాజు, హోషేయ అనే రాజు ఇశ్రాయేలు దేశం మీద పరిపాలన చేస్తున్న కాలాలలో ఈ మూడు సార్లు ఆ దేశం మీదకి యుద్ధానికి వచ్చి ఇశ్రాయేలు ప్రజలను చెరకొనిపోయిన స్థితి దేవుని వాక్యంలో, ఆ చరిత్రలో మనం చూస్తాం. ఆ ఇశ్రాయేలు ప్రజలు ఆ అష్షూరు చెరలోనికి కొనిపోబడిన స్థితిని సూచిస్తూ, అలాగే ఆ ప్రజలకు దేవుడు కలుగు చేయబో ఆశీర్వాద అనుభవం, అలాగే రాబో కాలములో మెస్సియను దేవుడు ఈ లోకంలోనికి పంపించుట ద్వారా ఇశ్రాయేలు యోధా వారికి మాత్రమే కాక సర్వమానవాళికి దేవుడు ఇవ్వబోతున్న ఆశీర్వాద స్థితిని ఆ వాక్యంలో చూపిస్తున్నాడు. ఇప్పుడు మొదటి 2 వచనాలు చూసినట్లయితే ఆ వాక్య భాగం అంతటిలో దేవుని ఆదరణకరమైన మాటలు, ఆదరణతో కూడిన ప్రవచనం, మెస్సియలో ఉన్న నిరీక్షణను అక్కడ మనం ఆ వాక్య భాగంలో చూస్తున్నాం. ఈరోజు మనం ధ్యానం చేయబోయే అంశము మెస్సియలో ఉన్న నిరీక్షణ, మెస్సియలో నిరీక్షణ. మొదటి 2 వచనాలు చూసినట్లయితే ఆ వచనాల్లో ఈ మాటలు ఉన్నాయి. వేదన పొందిన దేశము మీద మబ్బు నిలువలేదు. పూర్వకాలమున ఆయన జెబులూను దేశమును, నఫ్తాలి దేశమును అవమానపరిచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యొర్దాను అద్దరిని, అన్యజనుల గలలియ ప్రదేశమును మహిమగలదానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ప్రియులారా, గమనించాలి, మెస్సియా ఈ లోకంలోనికి పంపించబడుట ద్వారా మొట్టమొదటిగా దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ప్రవచిస్తున్న ఒక గొప్ప ఆశీర్వాదకరమైన విషయం ఏమిటంటే, ఆ ప్రజలు గొప్ప వెలుగును, ఒక దివ్యమైన వెలుగును చూడబోతున్నారు. దే వర్ గోయింగ్ టు విట్నెస్ ఎ గ్లోరియస్ లైట్ ఇన్ దేర్ లైవ్స్ అండ్ ఇన్ దేర్ ల్యాండ్.
వ్యక్తిగతంగా వారి వ్యక్తిగత జీవితాల్లో ఆ వెలుగును అనుభవించబోతున్నారు. ఆ దేశంలో కూడా అలాంటి వెలుగును చూడబోతున్నారు అనే ప్రవచనం మెస్సియాలో ఉన్న నిరీక్షణగా అక్కడ చూపిస్తున్నాడు. ప్రియులారా గమనించాలి. మీరు ఆ వచనం మొదటి రెండు వచనాలు చదువుతుండగా ఆ మొదటి రెండు వచనాల్లో ఒక మాటను ప్రస్తావించాడు. పూర్వకాలమున ఆయన జెబులూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరిచాను. గమనించాలి, ఆ దేశాల్లో అవమానం కలిగింది ప్రజలకు. జెబులూను ప్రాంతంలో, నఫ్తాలి ప్రాంతంలో అవమానం కలిగింది. అక్కడ జెబులూను నఫ్తాలి అన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజల్లో గోత్రాలను సూచించే పేర్లకు ఆ పేర్లు. అంటే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలను చాలామందిని చెరలోనికి తీసుకుని వెళ్ళిపోయారు. అదే విషయం అక్కడ అలాంటి ప్రాంతంలో అలాంటి అవమానానికి గురైన ప్రజల జీవితాల్లో అక్కడ అంటున్నాడు, అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలలయ ప్రదేశమును మహిమగలదానిగా చేయుచున్నాడు. మీరు అక్కడ గమనించారో లేదో, మొదటి వచనంలో వేదన అనే మాట ఉన్నది, ఆ మొదటి వచనంలో అవమానం అనే మాట ఉన్నది. ఆ వేదన అవమానం వారికి కలుగగా ఇప్పుడు మెస్సయ్య ద్వారా ఆయన చేయబోతున్న గొప్ప ఆశీర్వాదం మహిమ అని చూపిస్తున్నాడు ఆ మొదటి వచనంలోనే. ఆ చెరలోనికి కొనుపోబడుట ద్వారా ఆ ప్రజలకు వేదన కలిగింది, ఆ ప్రజలకు అవమానం కలిగింది. అయితే ఇప్పుడు మెస్సయ్యని ఈ లోకంలోనికి పంపించడం ద్వారా దేవుడు మహిమగల ప్రాంతంగా ఆ ప్రాంతాన్ని మారుస్తున్నాడు అంటున్నాడు. అంత మాత్రమే కాదు, రెండో వచనంలో చీకటి వెలుగు అనే మాటలు అక్కడ దేవుని వాక్యంలో చూస్తున్నాం. మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును అనే మాట అక్కడ చూస్తున్నాం. ఈ మాటల్లో మీరు గమనించారో లేదో, రెండు విభిన్నమైన అనుభవాలు ఆ వాక్యంలో చూపించబడుతున్నాయి. ఒకటి చాలా ప్రతికూలమైన అనుభవం, చాలా నిరుత్సాహకరమైన అనుభవం, చాలా కృంగజేసే అనుభవం. అలాంటి అనుభవంలో నుంచి మెస్సయ్య ద్వారా దేవుడు కలుగ చేయబోతున్న ఒక గొప్ప ఆశీర్వాదకరమైన అనుభవం. ఆ ఆశీర్వాదకరమైన అనుభవాన్ని ఒక నిరీక్షణగా చూపిస్తున్నాడు ఆ ప్రవచనంలో. ప్రియులారా గమనించాలి, మనం చదువుకున్న వాక్య భాగంలో అక్కడ జెబులూను నఫ్తాలి దేశము, ఆ జెబులూను నఫ్తాలి అనే దేశంలో ఉన్న ప్రజలను వాళ్ళు చెరగొనిపోయారు. ఆ ప్రాంతము ఎక్కడున్నదంటే యోర్దాను అద్దరిని అన్యజనుల గలలయ ప్రదేశము అన్నాడు. ఇప్పుడు మత్తయి అక్కడ వారిని చెరకొనిపోయినట్లుగా రాజులు 2వ గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనంలో మనం చూడగలం. రాజులు 2వ గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనంలో ఇశ్రాయేలు రాజైన పెకహు దినములలో అష్షూరు రాజైన తెగ్లత్పిస్లేసరు అనేవాడు వచ్చి ఇయోను పట్టణమును, ఆబెల్బేత్మయకా పట్టణమును, యానోయహు పట్టణమును, కెదెషు పట్టణమును, హోసోరు పట్టణమును, గిలాదు దేశమును, గలలయ దేశమును, నఫ్తాలి దేశమంతయును పట్టుకొని అక్కడ ఉన్న వారిని అష్షూరు దేశమునకు చెరగా తీసుకొని పోయెను. అష్షూరు రాజు వచ్చి ఈ ప్రాంతములన్నిటిలో ఉన్న ప్రజలను చెరగా తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం చదువుకున్న ప్రవచన వాక్యంలో ఈ గలలయ దేశము, నఫ్తాలి దేశము కూడా ప్రస్తావించబడినట్లుగా మనం చూసాం. ఆ ప్రాంతంలో మరలా ఆ ప్రాంతాన్ని మహిమగల ప్రాంతంగా మారుస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు మెస్సయ్య రాకడ ద్వారా. ప్రియులారా గమనించాలి, అలాగూ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి పంపించబడినప్పుడు ఆయన పరిచర్య ప్రారంభమే అక్కడ ప్రారంభమైంది అనే విషయం మనం గమనించగలం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 13 నుంచి 15 వచనాల వరకు చూస్తే, నజరేతు విడిచి జెబులూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూముకు వచ్చి ఆయన అక్కడ కాపురం ఉండెను. యేసుక్రీస్తు ప్రభు ఆ ప్రాంతాలకు వచ్చి కాపురం ఉన్నాడు. గమనించాలి, ఎప్పుడో 700 సంవత్సరాలకు పూర్వము ప్రవక్త అయిన యెషయా ప్రవచించినట్లుగా మెస్సయ్య వచ్చి అక్కడ ఆ ప్రాంతాల్లో కాపురం ఉండుట. అంత మాత్రమే కాదు, 14వ వచనం, జెబులూను దేశమును, నఫ్తాలి దేశమును, యోర్దాను కవతలం ఉన్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలలయ. అదే మాట ప్రవక్త ప్రవచించిన ప్రవచన వాక్కుల్లో మనం చూస్తున్నాం.
చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను. ఈ మాటలు గమనించాలి. ప్రవక్త అయిన యెషయా ప్రవచించినది నెరవేరినట్లుగా ఇది జరిగేనని ఆ తర్వాత వచనంలో మనం చదువుతాం. ప్రియులారా గమనించాలి, మెస్సియలో ఒక నిరీక్షణ ఆ మాటల ద్వారా కలుగు చేశాడు యెషయా ప్రవక్త. ఆ నిరీక్షణ నెరవేరినట్లుగా, ఆ ప్రవచనం నెరవేరినట్లుగా ఇక్కడ మత్తయి సువార్త 4వ అధ్యాయము 13 నుంచి 15 వచనాల్లో మనం చూస్తున్నాం. ప్రియులారా గమనించాలి, యేసులో ఒక నిరీక్షణ, యేసులో ఒక ఆశీర్వాదకరమైన అనుభవం, యేసు ఈ లోకంలోనికి వచ్చుట ద్వారా ఒక గొప్ప నిరీక్షణ కలిగి ఆ నిరీక్షణ నెరవేరినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. నిజంగా యేసే ఒక జీవితంలోనికి, లేక ఒక ప్రాంతంలోనికి, ఒక సంఘంలోనికి, ఒక కుటుంబంలోనికి వస్తే అక్కడ పరిస్థితులు ఆశీర్వాదకరమైన పరిస్థితులుగా మార్చబడతాయి అని దేవుని వాక్యంలో ఇక్కడ మనం గమనించగలం. చెరలో ఉన్న అనుభవం, అలాగే అక్కడ వేదన, అవమానము ఉన్న స్థితిలో మహిమ గల దాన్ని చేస్తాను అన్నాడు. చీకటిలో ఉన్న ప్రజల స్థితిగతులు, అక్కడ చీకటి ఒకవేళ అది కంటికి కనబడే చీకటి కాకపోయినా జీవితాల్లో అంధకారమయమైన స్థితి, జీవితమంతా అంధకారమే, ఏమాత్రం కూడా ఆశ లేని స్థితి, ఏమాత్రం కూడా నిరీక్షణ లేని స్థితి, ఏమాత్రం కూడా ఇదిగో నా జీవితం ఇక మెరుగైన స్థితికి వెళుతుంది అనే ఆలోచన, అలాంటి ఆశలు అణగారిపోయిన స్థితి, అలాంటి స్థితిలో, అలాంటి అంధకారమయమైన స్థితిలో మెస్సియా ఆ ప్రాంతంలోనికి వచ్చినప్పుడు అక్కడ ఆ బ్రతుకులు వెలిగించబడుట, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించుట ఎంత గొప్ప ఆశీర్వాదకరమైన అనుభవం. ఈ దినాన్ని ప్రియులరా, దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉండగా మన స్థితిగతులలో ఒకవేళ ఏ చీకటి మయమైన పరిస్థితి మన జీవితాల్లో ఉన్నా, కంటికి కనిపించే చీకటి కాకపోవచ్చు, ఏ పరిస్థితుల్లో ప్రతికూలత ఉన్నదో, ఏ పరిస్థితుల్లో అంధకారమయమైన స్థితి మన జీవితాల్లో ఉందో, ఏ స్థితుల్లో, ఏ పరిస్థితుల్లో వేదన ఉందో, ఏ పరిస్థితుల్లో అవమానకరమైన స్థితి ఉందో, ఆ స్థితిగతులలో మహిమగల స్థితిని దేవుడు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అయితే మెస్సియను మన హృదయాల్లోనికి, మన జీవితాల్లోనికి, మన కుటుంబాల్లోనికి, మన సంఘాల్లోనికి స్వీకరించాలి. We need to receive him into our own lives. We need to receive him into our families. We need to receive him into our churches. We need to receive him into our cities and nations. అలాగూ మనము ఆయన స్వీకరించగలిగితే మెస్సియలో వేదన తీసివేయబడుతుంది, మెస్సియలో అవమానం తొలగించబడుతుంది, మెస్సియలో చీకటి వెలుగుగా మార్చబడుతుంది. అలాంటి ఆశీర్వాదకరమైన, అలాంటి దీవెనకరమైన అనుభవాన్ని మెస్సియా రావడం ద్వారా ఆ ప్రజలకు కలగడాన్ని చూపిస్తున్నాడు ప్రవక్త అయిన యెషయా. అది నెరవేరినట్లుగా ఇక్కడ సువార్తల్లో మనం చూస్తున్నాం. 112వ కీర్తన 4వ వచనం చూసినట్లయితే యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును అనే మాట అక్కడ ఉంది. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. యోబు గ్రంథంలో యోబు స్నేహితులు ఆయనకు ఆలోచన చెబుతూ ఉంటారు. అందులో జోఫరు అనే ఒక స్నేహితుడు యోబు గ్రంథము 11వ అధ్యాయము 15 నుంచి 17వ వచనం వరకు చదివితే, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించెదవు, నిర్భయుడివై నీవు స్థిరపడి ఉందువు, నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరిచెదవు, దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు నీవు దానిని జ్ఞాపకము చేసుకొనిదవు. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్నకాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును, చీకటి కమ్మినను అది అరుణోదయము వలె కాంతిగా ఉండును. నీవున్న ఈ దుస్థితి అంతా ఒక దినాన్ని తొలగిపోతుంది. ఆ తొలగిపోయినప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్నకాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును అని ఆయన చెబుతున్నాడు. ప్రియులారా గమనించాలి, నిజముగా దేవుని స్వీకరిస్తే, నిజముగా ఆ మెస్సియాను నీ జీవితంలోనికి స్వీకరిస్తే, ఆయనే నీ జీవితంలోనికి రాగలిగే స్థితి నీలో ఉంటే, నీవు ఆయన ఆహ్వానిస్తే నీ జీవితం ఆశీర్వాదకరమైన స్థితిలోనికి, అలాగే వెలుగుమయమైన స్థితిలోనికి మార్చబడుతుంది. దేవుని వాక్యం మాట్లాడుతుంది, వేదన ఉన్న చోట ఆ వేదన తొలగిపోతుంది అని, అవమానం ఉన్న చోట అవమానం తీసివేయబడుతుంది. చీకటి ఉన్న స్థలాల్లో
అక్కడ వెలుగు ప్రకాశించును అని దేవుని వాక్యం మాట్లాడుతోంది. నిర్గమకాండం 12వ అధ్యాయంలో అక్కడ దేవుడు ఆ దేశం మీదకి రకరకాల శ్రమలను లేక తెగుళ్లను పంపిస్తున్నప్పుడు అందులో ఒకానొక శ్రమ 12వ అధ్యాయం 22-23 వచనాల్లో మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు 3 దినములు గాఢాంధకారమాయెను. 3 దినములు ఒకడు కనుగొనలేదు, ఎవడునూ తానున్న చోట నుండి లేవలేకపోయినను. అయినను ఇశ్రాయేలీయులకందరికీ వారి నివాసములలో వెలుగుండెను. ఇది చాలా ఆశ్చర్యం. ఎందుకంటే అదే దేశంలో అదే ప్రాంతంలో ఒకే ప్రాంతంలో ఐగుప్తు వారు ఉన్న ఇళ్లలో చీకటి ఉన్నది, ఇశ్రాయేలీయులు ఉన్న నివాసాల్లో వెలుగున్నది. ప్రియులారా, అది చాలా వ్యత్యాసం గమనించాలి. నీ జీవితంలో మెస్సీయా ఉంటే, నీ జీవితంలో యేసు ఉంటే అది వెలుగు. నీ జీవితంలో యేసు ఉంటే మహిమ, నీ జీవితంలో యేసు ఉంటే ప్రకాశం. అలాంటి ఆశీర్వాదకరమైన స్థితిని మెస్సీయలో ప్రవక్త అయిన యెషయా చూపిస్తున్నాడు. చెరలోనికి కొనిపోబడిన స్థితిలో అంధకారమయమైన స్థితి వారి జీవితాలు. అలాంటి స్థితిలో ఒక గొప్ప ఆశీర్వాదకరమైన నిరీక్షణను వారికి చూపిస్తున్నాడు. అందుకనే కీర్తనకారుడు దావీదంటాడు 18వ కీర్తన 28వ వచనంలో, నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని వెలుగుగా చేయును అంటాడు. నిజమే, చీకటిని వెలుగుగా చేయగలడు ఆయన. ఒకవేళ నీ జీవితంలో ఏ చీకటి అలుముకొని ఉన్నా, ఏ నిరుత్సాహం అలుముకొని ఉన్నా, ఏ కృంగిన స్థితి అలుముకొని ఉన్నా, ఏ వేదన ఏ అవమానము అలుముకొని ఉన్నా, అలాంటి స్థితి అంతటి నుంచి విడుదల దయచేయువాడు మెస్సీయా. ఆ మెస్సీయా గురించి ప్రవచిస్తున్నాడు యెషయా ప్రవక్త. 119వ కీర్తన రాసిన కీర్తనకారుడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అంటాడు. ఆ వెలుగు వాక్యమై ఉన్న దేవుడు ఆయన. ఆ మెస్సీయా వాక్యమై ఉన్న దేవుడు కూడా. కనుక ఆ వెలుగు, ఆ వాక్యములో వెలుగు, ఆయన ఆజ్ఞలలో వెలుగు. ఈ దినాన్ని నీ జీవితంలో ఏ అంధకారమయమైన స్థితి, ఏ వేదన, ఏ అవమానం, ఏ చెర, అలాంటి స్థితి ఉంటే ఆ స్థితిలో నుంచి విడుదల ఇచ్చుటకు మెస్సీయా ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. అప్పటికి యెషయా భక్తుడు ప్రవచించేసరికి ఇంకా 700 సంవత్సరాల తర్వాత జరగబోవు కార్యాల గురించి ఆయన ప్రవచించాడు. ఇది నాన్నైతే ఆ కార్యం నెరవేరి 2000 సంవత్సరాలైంది. ఇప్పుడు ఆయనను స్వీకరించడానికి నీవు ఇష్టపడితే, ఆయన నీ హృదయంలో నీ జీవితంలోనికి ఆహ్వానించడానికి నీవు ఇష్టపడితే, ఆయనను నీ జీవితంలో స్థిరపరచుకోవడానికి నీవు ఇష్టపడితే, వేదనను తొలగించు దేవుడు, అవమానాన్ని తొలగించు దేవుడు, చీకటిని ప్రకాశవంతంగా చేసే దేవుడు. అలాంటి గొప్ప అనుభవం నీవు పొందుకోవడానికి నీ జీవితంలోనికి ఆ మెస్సీయను స్వీకరించాలి. ప్రియులరా, ఒకవేళ ఇంకా ఏ రంగంలోనైనా ఆయనను నువ్వు స్వీకరించని స్థితి నీ జీవితంలో ఉంటే, కొన్నిసార్లు కొన్ని రంగాలు మనం దేవునికి సులువుగా అప్పగిస్తాం. ఇంకా మనము దేవునికి అప్పగించని విషయాలు మన జీవితంలో ఏమైనా ఉంటే, అలాంటి రంగాలు మన జీవితంలో ఏమైనా ఉంటే, ప్రధానంగా మన ఆలోచనలు, మన నిర్ణయాలు దేవునికి అప్పగించబడాలి. మెస్సీయకు నీ నిర్ణయాల్లో స్థానం ఇవ్వాలి, నీ ఆలోచనల్లో స్థానం ఇవ్వాలి, ఆయన స్వీకరించాలి. అలాగూ నీవు స్వీకరించే హృదయం ఉంటే ఒక గొప్ప నిరీక్షణ దేవుని వాక్యంలో నీకు ఇవ్వబడుతుంది. ఈ దినాన్ని యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ గ్రేట్ హోప్ ఇన్ దట్ మెస్సియా ఇఫ్ యు రియలీ రిసీవ్ హిమ్ ఇన్ ఆల్ ద ఏరియాస్ ఆఫ్ యువర్ లైఫ్. అందుకని అంటాడు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. నీ జీవితంలో అన్ని రంగాల్లో ఆయనను స్వీకరించాలి, ఆయన అధికారానికి నీ జీవితాన్ని అప్పగించాలి. అప్పుడు నీ త్రోవలను ఆయన సరళం చేస్తాడు. ఈ దినాన్ని ప్రియమైన విశ్వాసి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నువ్వు స్వీకరించగలిగితే ఆయన్ని నీ జీవితంలో ప్రకాశించగలడనే విశ్వాసంతో, నేను అంధకారమయమైన స్థితిలో, ఫలాని విషయంలో అంధకారమయమైన స్థితి ఉన్నది నా జీవితంలో ప్రకాశించగలడు అని విశ్వాసం ఉంటే ఆయన నువ్వు స్వీకరించు. దేవుడు తప్పక నీ జీవిత స్థితిగతిని మార్చగలిగిన దేవుడు. ఆయన గొప్ప కార్యాలు నీ జీవితంలో చేయగలిగిన దేవుడు. 27వ కీర్తనలో యెహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు అంటాడు ఆ కీర్తనకారుడు. ఆయనే వెలుగు. యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను.
ఆయన కొండ మీద చేసిన ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో మీరు లోకమునకు వెలుగై ఉన్నారన్నాడు. ఆహా, నిజంగా ఆయన మనం స్వీకరిస్తే మనమే లోకమునకు వెలుగుగా ఉంటాం. ఎందుకంటే వెలిగించబడిన జీవితం అది వెలుగుతూనే ఉంటుంది, లోకానికి వెలిగిస్తూ ఉంటుంది, ఇరుగు పొరుగు వారికి వెలిగిస్తూ ఉంటుంది, కుటుంబంలో వారికి వెలిగిస్తూ ఉంటుంది. కనుక తండ్రి అయిన దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన కుమారుడని యేసుక్రీస్తు ప్రభు నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని చెప్పాడు. అలాగే మనలను కూడా ఆయన లోకమునకు వెలుగుగా చేశాడు. ఎందుకంటే ఆయన మనలో ప్రకాశిస్తే మనం కూడా ప్రకాశిస్తాం. ఆ ప్రకాశించడం ద్వారా మన ద్వారా అనేక మంది ఆశీర్వదించబడతారు, అనేక మంది ఆ వెలుగును చూడగలుగుతారు, అనేక మంది ఆయనను తెలుసుకోగలుగుతారు. ఈ దినాన్ని నిజంగా ఆయనను నీ జీవితంలోనికి స్వీకరిస్తే, నిజంగా ఆయనను స్వీకరించవలసినట్లుగా నువ్వు స్వీకరిస్తే నీ జీవితం ప్రకాశమయమైన జీవితం అవుతుంది. ఎక్కడ చీకటి ఉందో, ఏ విషయంలో ఇంకా చీకటి అంధకారమయమైన స్థితి నీ జీవితంలో ఉందో ఆ స్థితిని తొలగించి, వేదనను అవమానాన్ని తొలగించి ఆశీర్వాదకరమైన స్థితిని ఇవ్వడానికి దేవుడు మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా ఒక దివ్యమైన వెలుగు ఆ మెస్సియాలో చూపించబడుతుంది ఆ ప్రవచనంలో. రెండవదిగా అక్కడ మనం చదువుకున్న మూలవాక్య భాగంలో యెషయా గ్రంథము 9వ అధ్యాయము 4-5 వచనాలు చూసినట్లయితే అక్కడ ఈ మాటలు ఉన్నాయి. 4-5 వచనాలు చదువుతున్నాను. మిద్యాను దినమున జరిగినట్లు వాని బరువు కాడిని నీవు విరిచి ఉన్నావు, వాని మెడను కట్టు కర్రను, వాని తోలు వాని కొరడాలను విరిచి ఉన్నావు. యుద్ధపు సందడి చేయు యోధులందరి జోళ్లును రక్తములో పొర్లింపబడిన వస్త్రములను అగ్నిలో వేయబడి దహింపబడును. రెండవ ఆశీర్వాదం, మెస్సియాలో చూపించబడుతున్న రెండవ ఆశీర్వాదం ఒక దివ్యమైన విడుదలను చూపిస్తున్నాడు. ఏ గ్లోరియస్ డెలివరెన్స్, ఏ గ్లోరియస్ లిబర్టీ. ఇంతకుముందు మనం ఒక దివ్యమైన వెలుగును చూస్తాం, ఇప్పుడు దివ్యమైన విడుదలను చూస్తున్నాం. ప్రియులారా గమనించాలి, దేవుడు ఇచ్చే విడుదల చాలా గొప్ప విడుదల. అలాంటి విడుదలను ఇక్కడ చూపిస్తున్నాడు. 4వ వచనంలో మిద్యానీయుల నుంచి వారికి ఇచ్చిన విడుదలను జ్ఞాపకం చేస్తున్నాడు. గిద్యోను న్యాయాధిపతిగా ఆ మిద్యానీయుల చేతుల్లో నుండి ఎలాగో ఇశ్రాయేలీయులను విడిపించాడో అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, అక్కడ అంటున్నాడు, మిద్యాను దినమును జరిగినట్లు వాని బరువు కాడిని నీవు విరిచి ఉన్నావు. ఆ మిద్యాను దినాన్ని ఎలా జరిగిందో అలాగూ బరువు కాడిని, ఇక్కడ అషూరు కాడిని నీవు విరిచి ఉన్నావు అంటున్నాడు. మిద్యాను దినాన్ని దేవుడే ఆ కార్యం చేశాడు. మిద్యానీయుల మీద యుద్ధానికి వెళ్ళమని గిద్యోను ఏర్పాటు చేసి గిద్యోను నిలవబడ్డాడు, దేవుడు యుద్ధం చేశాడు. ఇది నాని ప్రియులరా, అలాగూ నేను ఈ అషూరు కాడిని విరిచి నేను మీకు విడుదలను దయచేస్తాను. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ గ్లోరియస్ డెలివరెన్స్. అది చాలా దివ్యమైన ఒక విడుదల అని చూపిస్తున్నాడు. ప్రియులరా, ఇక్కడ ఈ ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు అషూరు చెరలో ఉన్న స్థితిలో దేవుడు మాట్లాడుతున్నాడు, వారికి విడుదల కలుగ చేస్తానని. రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయము 35 నుండి 37వ వచనం వరకు చూస్తే అక్కడ అషూరు చేతిలో నుండి ఒకానొక సమయంలో సన్హెరీబు అనే రాజు అషూరు రాజుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు మీద ఆయన యుద్ధం చేసినప్పుడు అప్పుడు ఎలాగో ఇశ్రాయేలులను దేవుడు కాపాడాడో ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తాం. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అషూరు వారి దండుపేటలో జొచ్చి 185,000 మందిని హతము చేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృతకళేబరములై ఉండేరి. అషూరు రాజైన సన్హెరీబు తిరిగి పోయి నినివే పట్టణమునకు వచ్చి నివసించిన తరువాత అతడు నిస్రోకు అను తన దేవత మందిరమందు మ్రొక్కుచుండగా అతని కుమారులైన అద్రెమ్మెలకును షెరెజెరును ఖడ్గముతో అతన్ని చంపి అరారాతు దేశంలోకి తప్పించుకొని పోయిరి. అప్పుడు అతని కుమారుడైన ఎసర్హద్దోను అతనికి మారుగా రాజాయను. ఇక్కడ గమనించాలి, అదే అషూరు వారి చేతుల నుండి దేవుడు ఇశ్రాయేలును ఎలా విడిపించాడో అలాంటి విడుదలను చూపించే వాక్యం అక్కడ మనం చూస్తున్నాం. విడుదల, ఒక దివ్యమైన విడుదల ప్రియులారా. అలాంటి విడుదలను దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మెస్సియాలో దివ్యమైన వెలుగు, అంధకారమయమైన స్థితిలో దివ్యమైన వెలుగు వాగ్దానం చేయబడుతుంటే ఇంకొక ఆదరణకరమైన వాగ్దానం ఏమిటంటే ఒక దివ్యమైన విడుదల. ఏ స్థితిలో బంధించబడిపోయి ఉన్నావో, ఏ స్థితిలో ఇరుక్కున పడి ఉన్నావో,
ఏ స్థితిలో స్వేచ్ఛ లేని స్థితిలో ఉన్నావో, ఏ స్థితిలో ఇక్కడి నుంచి నాకు విడుదల కావాలి, దీనిలో నుంచి, ఈ పరిస్థితుల నుంచి నేను విడిపించబడాలి అని నీవు ఎదురు చూస్తున్నావో, అలాంటి స్థితిలో విడుదలను ప్రకటిస్తున్నాడు దేవుడు. దిస్ ఈస్ గోయింగ్ టు బి ఏ గ్లోరియస్ డెలివరెన్స్ ఇన్ యువర్ లైఫ్. ఒకవేళ ఏదైనా కోరదగని అలవాట్లలో బంధించబడి ఉన్నవా, కోరదగని ఆలోచనల్లో బంధించబడి ఉన్నవా, కోరదగని ప్రవర్తనలో బంధించబడి ఉన్నవా, ఏ అలవాట్లు కోరదగనివి నీ జీవితంలో ఉన్నా, లేక ఏ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు ఏమిటి, లేక కుటుంబ సంబంధాల్లోనేమిటి, ఏ విషయంలోనైనా కోరదగని విషయాలు నీ జీవితంలో ఉండి ఆ స్థితిలో బంధించబడిపోయిన అనుభవం ఉంటే అక్కడి నుంచి విడుదల దయచేయు దేవుడు నీ దేవుడు. అయితే ఆ మెస్సియ కొరకు కనిపెట్టాలి అని ఆ ప్రవక్త అయిన యెషయా ఎలా చూపించాడో ఆ మెస్సియను మనం స్వీకరించాలి. అన్లెస్ we receive him into our lives, unless we receive him into our families, we cannot be blessed. We need to receive him, we need to invite him. ఆయన్ను ఆహ్వానించాలి, ఆయన స్వీకరించాలి. అలా చేస్తే రెండవ ఆశీర్వాదం ఒక దివ్యమైన విడుదల. యేసుక్రీస్తు ప్రభు జన్మించినప్పుడు లోకా సువార్త 1వ అధ్యాయము 74, 75 వచనాలు చూసినట్లయితే, లోకా సువార్త 1వ అధ్యాయము 74, 75, 76 వచనాలు చదువుతున్నాను. అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకొనుటకును, మనము శత్రువుల చేతి నుంచి విడిపించబడి మన జీవితకాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగ చేసెను. జకర్యా భక్తుడు చాలా గొప్ప ఆశీర్వాదకరమైన మాటలు యేసుక్రీస్తు ప్రభువును గురించి పలుకుతున్నాడు. బాప్తిస్మిచ్చు యోహాను తండ్రి అయిన జకర్యా గొప్ప యాజకుడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువుని గురించి పలుకుతున్న మాటలు, శత్రువుల చేతి నుండి మనం విడిపించబడినట్లు, జీవితకాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవించేటట్లుగా అనుగ్రహించుటకు ఈ రక్షణ, ఏ రక్షణ? యేసు అనే రక్షణ, యేసులో ఉన్న రక్షణ ఆయన దేవుడు మనకు కలుగ చేసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాన్ని అలాంటి విడుదలను దేవుడు మన ముందు ఉంచుతున్నాడు. ఆ విడుదల నీకు కావాలా? ఆ దినాన్ని మెస్సయ్య కొరకు కనిపెట్టమని ఎలాగైతే యెషయా ప్రవచించాడో, ఈ దినాన్ని దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఆ మెస్సయ్యను నీ జీవితానికి అధిపతిగా, నీ ప్రభువుగా నీ జీవితంలోనికి స్వీకరిస్తే ఆ రక్షణ నీకు కలుగు చేస్తాడు. యేసు ప్రభు అని నీవు నీ నోటితో ఒప్పుకొని, దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు అని వాక్యం మాట్లాడుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో. ప్రియులారా, ఆయనను ఒప్పుకోగలిగే స్థితి, ఆయన్ను స్వీకరించగలిగే స్థితి, ఆయనలో ఉన్న విడుదల, ఆ విడుదల దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతూ మెస్సియా రాకడను ఈ సమయంలో మన ముందు చూపిస్తున్నాడు. ఆ మెస్సియను నీవు నిజంగా అభిషిక్తునిగా, నిజంగా ప్రభువుగా, నిజంగా రాజుగా, నిజంగా ఆయన నీ రక్షకుడిగా నువ్వు స్వీకరించగలిగితే ఆ రక్షణ నీదే, ఆ విడుదల నీది. ఎలాంటి విడుదల మన జీవితాల్లో అవసరమో, ఎలాంటి స్థితిలో బంధించబడి ఉన్నామో, ఎలాంటి కాడిని మనం మోస్తూ ఉన్నామో అక్కడ అంటాడు అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 10వ వచనంలో, మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచున్నారు? అక్కడ ఆ ప్రజలకు విడుదల కావాలి అని అక్కడ మొదటి శతాబ్దంలో ఆది సంఘంలో అక్కడ అపోస్తులు మాట్లాడుతున్నారు. మోయలేని కాడి, ఆ కాడి తొలగించబడుతుంది, ఆ కాడి నుంచి విడుదల, ఆ కాడి విరగొట్టబడుతుంది, దాని నుంచి విడుదల, సంపూర్ణమైన స్వాతంత్ర్యం, సంపూర్ణమైన స్వేచ్ఛ, సంపూర్ణమైన విడుదల వాగ్దానం చేయబడుతుంది. ప్రియులారా, ఈ దినాన్ని ఏ విషయంలో స్వాతంత్ర్యం లేక బంధించబడిపోయిన స్థితిలో చాలాసార్లు మనకు అనిపిస్తుంది, ఈ పరిస్థితి నుంచి నేను బయటకు వస్తే బాగుండును, ఈ పరిస్థితి నుంచి బయటకు రాలేకపోతున్నాను అనే ఆలోచన మన హృదయాల్లో ఉంటే, ఇదిగో దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఆ పరిస్థితి నుంచి నీవుగా రాలేకపోవచ్చు, అయితే ఆయనను నీవు స్వీకరించి ఆయన సహాయం అడిగితే ఆ పరిస్థితి నుంచి నీకు విడుదలనిచ్చే దేవుడు, ఆ పరిస్థితి నుంచి నిన్ను లేవనెత్తే దేవుడు,
నీ మెడ మీద ఉన్న కాడిని విరగొట్టే దేవుడు, నీ చెర నుండి నీకు విడుదలనిచ్చి ఆశీర్వదించే దేవుడు. అలాంటి దివ్యమైన విడుదల అక్కడ వాగ్దానం చేయబడుతుంది. దివ్యమైన వెలుగు, దివ్యమైన విడుదల. మూలవాక్యంలో 3వ వచనం చూసినట్లయితే, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం చూసినట్లయితే అక్కడ ఈ మాటలు ఉన్నాయి. నీవు జనమును విస్తరింపచేసి ఉన్నావు, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. కోతకాలమున మనుషులు సంతోషించినట్లు, దోపుడు సొమ్ము పంచుకొని వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు. 3వ ఆశీర్వాదం, ఇక్కడ ఒక దివ్యమైన విస్తరణ, దివ్యమైన వృద్ధిని దేవుడు చూపిస్తున్నాడు ప్రవచనాత్మకంగా. యేసుక్రీస్తు ప్రభు మెస్సీగా ఈ లోకంలోనికి రావడంలో ఒక దివ్యమైన విస్తరణ, దివ్యమైన వృద్ధిని మనం పొందుకోగలమనే సూచన ప్రవక్త అయిన యెషయా తన ప్రవచనంలో చూపిస్తున్నాడు. ప్రియులారా గమనించాలి, ఆయన మన జీవితంలో ఉంటే మనకు విస్తరణ, మన వ్యక్తిగత జీవితాల్లో విస్తరణ, మన కుటుంబాల్లో విస్తరణ, మన వృత్తిలో విస్తరణ, మన ఆలోచనలో విస్తరణ, సమస్తంలో, మన వ్యాపారంలో, మన వృత్తిలో, అన్ని విషయాలలో విస్తరణ, వృద్ధిని మనం చూడగలుగుతాం. ఇది చాలా గొప్ప ఆశీర్వాదం మన జీవితాల్లో వాగ్దానం చేయబడుతుంది. నిజముగా మన జీవితాల్లో విస్తరణ చూడాలి అంటే ఆ మెస్సీయను స్వీకరించి, అప్పటికింకా రాబోతున్న మెస్సయ్య మనకైతే ఇప్పుడు మనం స్వీకరించడానికి అనుకూలంగా ఆయన, నీవు స్వీకరిస్తే నీ జీవితంలోనికి రావడానికి ఇష్టపడుతున్న మెస్సయ్య, నిజంగా నువ్వు స్వీకరిస్తే అలాంటి విస్తరణ, అలాంటి వృద్ధి నువ్వు చూడగలుగుతావు. అదే యెషయా భక్తుడు 54వ అధ్యాయము 2-3 వచనాల్లో, నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము, నీ త్రాళ్లను పొడుగు చేయము, నీ మేకులను తెగగొట్టుము. కుడివైపునకు ఎడమవైపునకు నీవు వ్యాపించెదవు, నీ సంతానము అన్యజనుల దేశమును స్వాధీనపరచుకొనును, పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయును అని ఒక గొప్ప వాగ్దానం అక్కడ ప్రవక్త అయిన యెషయా చూపిస్తున్నాడు. ప్రియులారా, నిజమే, మన గుడారపు స్థలములు విశాలం చేయబడతాయి, మన నివాస స్థలములు విశాలం చేయబడతాయి. నిరాటంకముగా ఆ సరిహద్దులు విశాలపరచబడతాయని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కుడివైపునకు ఎడమవైపునకు నీవు వ్యాపిస్తావు, నీ సంతానము వ్యాపిస్తుంది, నీ సంతానము వర్ధిల్లుతుందని దేవుని వాగ్దానం. ఇది ఎంత ఆశీర్వాదమో! మన కుటుంబాల్లో మన సంతానము వర్ధిల్లుట, మన సంతానము గొప్ప కార్యములు అనుభవించగలుగుట, ఇది గొప్ప ఆశీర్వాదం ఆ మెస్సీయలో మనం చూడగలుగుతాం. అదే అధ్యాయము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 7-8 వచనాల్లో, నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను, మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఒకవేళ నేను చెరలో ఉన్నాను అని అనుకుంటున్న ఆ ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో నిమిషం మాత్రమే నేను విసర్జించాను, అయితే గొప్ప వాత్సల్యముతో నిన్ను మరలా సమకూరుస్తాను. ప్రియులారా, ఇది చాలా ఆదరణతో కూడిన మాట. ఒకవేళ మనం విడిచిపెట్టబడ్డాం అనుకున్న అనుభూతి మనం పొందుకుంటుంటే, లేక ఏదైనా ప్రతికూలతలో ఉన్నాను అనే స్థితిలో నీవు ఉంటుంటే, దేవుని వాక్యం మాట్లాడుతుంది, నిమిషమాత్రము నిన్ను విసర్జించాను, గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూరుస్తాను, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపిస్తాను అని విమోచకుడకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆ వచనాల్లో గొప్ప వాగ్దానాలు. అలాగే 10-11 వచనాలు చూస్తే యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10-11 వచనాలు, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదనా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును. గొప్ప వాగ్దానాలు. ప్రియులరా, దివ్యమైన విస్తరణ, దివ్యమైన వృద్ధి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఒకవేళ ఇన్ని దినాలు, ఇన్ని సంవత్సరాలు నా జీవితంలో కుంచుకుపోయిన స్థితి ఉన్నది, నా జీవితంలో ఎదగలేని స్థితి ఉన్నది, నా జీవితంలో వర్ధిల్లని స్థితి ఉన్నది, వృద్ధి లేని స్థితి ఉన్నది అని నీవు అనుకుంటుంటే, ఇదిగో గొప్ప వాగ్దానం. మెస్సీయా మన జీవితాల్లోనికి, మన కుటుంబాల్లోనికి, మన స్థితిగతుల్లోనికి వచ్చుట ద్వారా వర్ధిల్లడం, వృద్ధి కలగడం,
మన జీవితాల్లో మనం చూస్తాం. అలాంటి అనుభవాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు. అందుకనే అదే అధ్యాయంలో చివరిగా 17వ వచనంలో అంటాడు, యెషయా గ్రంథం 54వ అధ్యాయము 17వ వచనంలో, నీకు విరోధముగా రూపొందించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు అని చూపిస్తాడు. నిజమే ప్రియులరా, ఇంతవరకు మనకు విరోధముగా బంధించబడిన స్థితి, లేక మనకు విరోధముగా ఎదగని స్థితి, వర్ధిల్లని స్థితి, అలాంటి స్థితిగతులు మన జీవితాల్లో చోటు చేసుకుంటే దేవుని వాక్యం మాట్లాడుతుంది, మెస్సీయ ద్వారా మనం పొందుకునే గొప్ప ఆశీర్వాదం దివ్యమైన విస్తరణ, దివ్యమైన విస్తరణ, దివ్యమైన వర్ధిల్లుట అనే ఆశీర్వాద అనుభవాన్ని దేవుడు ఇక్కడ చూపిస్తున్నాడు. అలాంటి వాగ్దానం ప్రవక్త అయిన యెషయా ఆ గ్రంథంలో చూపిస్తున్నాడు. అలాంటి విస్తరణ, అలాంటి వాగ్దానం మన జీవితాల్లో నెరవేరాలంటే ఆ మెస్సీయను మనం స్వీకరించాలి. ఆయన వాక్యాన్ని స్వీకరించాలి. వాక్యమై ఉన్న దేవుడు ఆయన వాక్యాన్ని స్వీకరించాలి. ఎప్పుడో యెహోషువతోనే దేవుడు మాట్లాడుతూ, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనంలో, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తిస్తావని. ప్రియులారా, అక్కడ ఆ మాటలలో నీవు వర్ధిల్లుతావని చెప్పాడు. నీవు వర్ధిల్లుతావు, నీవు అభివృద్ధి చెందుతావు. అలా చేయడానికి నీవు ఆ వాక్యాన్ని ధ్యానించాలి, దివారాత్రులు దాన్ని ధ్యానించాలి. వాక్యం నీ జీవితంలో భాగం కావాలి. వాక్యపు వెలుగులో నీవు నడవాలి. వాక్యము నీ జీవితాన్ని నడిపించాలి. వాక్యము చేత ఏలబడిన జీవితం నీ జీవితమై ఉండాలి. దివారాత్రము దాన్ని ధ్యానించుట, అలాగే రెండవదిగా ఆ వాక్య ప్రకారము నడుచుట, దాని ప్రకారము ప్రవర్తించాలి. మూడవదిగా ఆ వాక్యాన్ని బోధించాలి. నీకు చేతనైన రీతిలో, నీకు తెలిసిన వారికి నీ సాక్ష్యం ద్వారా బోధించగలిగితే, వాక్యాన్ని బోధించడం ద్వారా అనేక మందిని ప్రభువు వైపు త్రిప్పగలిగే సాధనంగా నీవు వాడబడాలి. అలాంటి స్థితిలో నీవు వర్ధిల్లుతావు. అనేక మంది వర్ధిల్లడానికి నీవు కారణమవుతావు. దేవుని వాక్యం మాట్లాడుతోంది. అన్ని రంగాల్లో వర్ధిల్లుతాం. ప్రియులారా, గమనించాలి. వృత్తిలో వర్ధిల్లుతాం, వ్యాపారంలో వర్ధిల్లుతాం, కుటుంబంలో వర్ధిల్లుతాం. అన్ని విషయాలలో కుటుంబాల్లో వర్ధిల్లడం కోసం దేవుడు అనేక రీతులుగా మాట్లాడినట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. అన్ని రీతులుగా వర్ధిల్లేది. 68వ కీర్తన 6వ వచనంలో అయితే ఆయన ఏకాంగులను సంసారులుగా చేస్తాడు అన్నాడు. చాలా ఆశీర్వాదకరమైన అనుభవం. కుటుంబాలుగా చేస్తాడు. కుటుంబాలుగా ఉన్న వారిని సంతానంతో వృద్ధి చేస్తాడు. 113వ కీర్తన 9వ వచనంలో సంతులేని దానిని ఇల్లాలుగాను, కుమారుల సంతోషము గల తల్లిగాను చేస్తాడు. ఆహా, ఎంత ఆశీర్వాదం! కుటుంబాలు లేని చోట్ల కుటుంబాలు కలుగు చేయువాడు. కుటుంబాలు ఉన్న చోట్ల సంతానం లేకపోతే అక్కడ సంతానమిచ్చి కుటుంబాలుగా వర్ధిల్ల చేస్తాడు. నీ వ్యాపారంలో వర్ధిల్ల చేస్తాడు, నీ వృత్తిలో వర్ధిల్ల చేస్తాడు, నీవు చేస్తున్న పనిలో వర్ధిల్ల చేస్తాడు, నీవు ఆలోచనలో వర్ధిల్లుతావు, అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. దివ్యమైన వర్ధిల్లుట అనే ఆశీర్వాదం నీవు చూస్తావు. ప్రియులరా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడిన బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును. ఆయన ద్వారా నీవు పొందుకునే ఆశీర్వాదాలు 3 ప్రవచనాత్మకమైన ఆశీర్వాద అనుభవాల గురించి ఇప్పుడు మనం ధ్యానం చేసాం. 1, దివ్యమైన వెలుగు. ఏ అంధకారమయమైన స్థితి నీ జీవితంలో ఉన్నదో ఆ అంధకారమయమైన స్థితి అంతటిని తొలగించి దివ్యమైన వెలుగుతో నీ జీవితాన్ని నింపుతానని వాగ్దానం చేస్తున్నాడు. రెండవదిగా దివ్యమైన విడుదల. ఏ విషయంలో బంధించబడిపోయిన స్థితి, ఏ విషయంలో చెరలో ఉన్న స్థితి, ఏ విషయంలో ఇరుకును పడిపోయిన స్థితి, ఏ విషయంలో విడుదల కావాలి అని కోరుకుంటున్న స్థితి ఉన్నదో ఆ స్థితిలో ఒక దివ్యమైన విడుదల. ఆ విడుదలను అనుభవించడానికి ఆయన నీ జీవితంలోనికి, కుటుంబంలోనికి, నీ స్థితిగతుల్లోనికి ఆహ్వానించి స్వీకరిస్తే అలాంటి దివ్యమైన విడుదల నీది. అలాగే దివ్యమైన వర్ధిల్లుట. ఆ వర్ధిల్లుట అనేది ఒక రంగంలో కాదు, నీ జీవితంలో అన్ని రంగాల్లో వర్ధిల్లగలుగుతావు. ఆయన వాక్యాన్ని నీ హృదయంలోనికి, నీ జీవితంలోనికి, నీ కుటుంబంలోనికి, నీ వృత్తిలోనికి, నీ స్థితిగతులన్నిటిలోనికి ఆయన వాక్యాన్ని స్వీకరిస్తే, ఆయనకు నీ జీవితాన్ని అప్పగిస్తే, ఆయన వాక్యానికి నీ జీవితాన్ని అప్పగిస్తే నీ జీవితంలో వర్ధిల్లుట అనే ఆశీర్వాదం చూస్తావు. దివ్యమైన వెలుగు, దివ్యమైన విడుదల, దివ్యమైన వృద్ధి. ఇలాంటి ఆశీర్వాదాలు నీకు కావాలంటే ఇదిగో ఈ దినాన్ని దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు మెస్సీయగా
ఈ లోకంలోనికి పంపించబడుటలో ఉన్న ఆశీర్వాదాలని నీవు స్వీకరించు. ఆ ఆశీర్వాదాలను స్వీకరించడానికి ఆయనను నీ జీవితంలోనికి సంపూర్ణంగా ఆహ్వానించు. యేసు ప్రభువని నీవు ఒప్పుకోవాలి. యేసు ప్రభువుగా నీ జీవితంలో ఉండాలి. ఆయనే అధికారిగా, ఆయనే ఏలువాడిగా, ఆయనే ఏలికగా నీ జీవితంలో ఉండాలి. నీ జీవితాన్ని ఆయనే పాలించాలి. అలాంటి స్థితి కలిగిన జీవితంగా ఆయనకు నీ జీవితాన్ని అప్పగిస్తే దివ్యమైన వెలుగు, దివ్యమైన విడుదల, దివ్యమైన వృద్ధి నీ జీవితంలో చూస్తావు. నాతో ప్రార్థనలో ఏకీభవించి అలాంటి ఆశీర్వాద అనుభవం కోసం దేవుని సన్నిధిలో మొర్రపెట్టు. తప్పక ఆ ఆశీర్వాదాలు నీవి. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తల్ల వంచండి. పరిశుద్ధుడా, మహాకృప కలిగిన మా తండ్రి, మాతో మాట్లాడారు, మీకు స్తోత్రాలు. నిజమే ప్రభువా, నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకంలోనికి పంపించడం ద్వారా మా జీవితాల్లో, మా కుటుంబాల్లో, మా స్థితిగతుల్లో ఎన్నో ఆశీర్వాదాలు ప్రభువా. ఆయన ఈ లోకంలోనికి పంపించబడినప్పుడు ఆ ప్రజలు ఆయనను చూచిన ప్రజలు ఎన్నో ఆశీర్వాదాలు పొందారు. ఇప్పుడు మేము ఎన్నో ఆశీర్వాదాలు పొందుతున్నాం ప్రభువా. అలాంటి ఆశీర్వాదాలు ఈ మాటలు విన్న వారందరూ పొందుకోగలిగేటట్లుగా, ఎక్కడైతే ఏ స్థితిలో అయితే అంధకారమయమైన స్థితిగతులు వారి జీవితాల్లో ఉన్నాయో అక్కడ దివ్యమైన వెలుగును పొందుకోగలిగేటట్లుగా నీ కుమారుని వారి జీవితాల్లోనికి, నీ వాక్యాన్ని వారి జీవితాల్లోనికి స్వీకరించగలిగే అనుభవాలు బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అలాంటి అనుభవం నాకు కావాలి అని ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అటువంటి వారి జీవితాలు మీరు తాకుమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. అలాగే ప్రభువా, దివ్యమైన విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఏ విషయాల్లో బంధించబడిన స్థితి, ఏ విషయాల్లో ఇరుకుని పడిన స్థితి, ఏ విషయాల్లో నాకు ఈ పరిస్థితి నుంచి విడుదల కావాలి అని కోరుకుంటున్న స్థితి ఉన్నదో ఆ విషయాల్లో ప్రభువా దివ్యమైన విడుదల వారి జీవితాల్లో దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అలాంటి విడుదల కోసం ఈ ప్రార్థనలో ఎవరైతే ఏకీభవించి మొర్రపెడుతున్నారో అటువంటి వారిని దర్శించండి, అటువంటి వారిని తాకండి, లేవనెత్తండి, విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే ప్రభువా, దివ్యమైన వృద్ధి ప్రభువా, వృత్తిలో వృద్ధి, కుటుంబంలో వృద్ధి, ఆరోగ్యంలో వృద్ధి, ఆర్థికమైన విషయాల్లో వృద్ధి, అన్నిటికంటే మించి మా ఆత్మలలో వృద్ధి కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను. అలాంటి వృద్ధి కోసం ఎవరైతే నీ సన్నిధిలో ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవించి మొరపెట్టుకుంటున్నారో అటువంటి వారిని దర్శించండి, మీ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, నీ కుమారుని ఈ లోకంలోనికి మా కొరకు పంపినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ ప్రేమ గొప్పది ప్రభువా. నీ కుమారుని పంపుట ద్వారా నీ విలువైన ప్రేమను మా కొరకు వ్యక్తం చేసావు ప్రభువా. ఆ ప్రేమను ఈ సమయంలో ప్రభువా ఈ మాటలు విన్న వారందరూ అర్థం చేసుకుని ఆయనను, నీ వాక్యాన్ని వారి హృదయాల్లోనికి, వారి జీవితాల్లోనికి స్వీకరించి దివ్యమైన వెలుగు, దివ్యమైన విడుదల, దివ్యమైన వృద్ధి వారి జీవితాల్లో స్వంతం చేసుకుని ఆశీర్వదించబడే స్థితి ఇక్కడ ఉన్న బిడ్డలందరికీ, మాటలు విన్న వారికి అందరికీ దయచేయమని, అనేక ఆశీర్వాదాలతో నింపమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఈ నెలలో క్రిస్మస్ సీజన్లో మేము ప్రవేశించాం ప్రభువా. ఈ క్రిస్మస్ సీజన్లో నీ కుమారుడు ఈ లోకంలోనికి పంపించబడిన స్థితిలో సంతోషం, సమాధానము, ఆశీర్వాదము మేము అనుభవించగలిగేటట్లుగా మమ్మల్ని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఈ మాటలు విన్నవారిలో ఎవరెవరు ఎలాంటి అవసరతలతో ఉన్నారో ప్రతి అవసరత మీ కృపా సమృద్ధి నుండి తీర్చమని ప్రార్థన చేస్తున్నాను. వారి వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబాల్లో అవసరమైన ప్రతి ఆశీర్వాదాన్ని దయచేయండి. అన్నిటికంటే మించి మేమేం చేసినా నీ చిత్తానికి అనుకూలమైన కార్యాలు, నీకు మహిమకరమైన కార్యాలు మాత్రమే చేసి ప్రభువా మేము ఆశీర్వదించబడ్డానికి, మేము అనేక మందికి ఆశీర్వాద కారణంగా ఉండడానికి, తద్వారా నీకు మహిమకరంగా ఉండడానికి నీ కృప దయచేయమని, ఈ మాటలు విన్న వారిని అందరినీ బహుగా ఆశీర్వదించమని యేసు నామమున అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయము, సహవాసము ఈ మాటలు విన్న వారికి అందరికీ, ఈ ఆరాధనలో పాలు పొందిన వారికి అందరికీ ఇప్పుడును సదాకాలము తోడయుండి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ వీక్. ప్రియులారా, ఈ లైఫ్ చర్చ్ యూట్యూబ్ ఛానల్కి మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే దయచేసి తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు మేము అప్లోడ్ చేసిన వీడియోలు మీరు పొందుకోవాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక ముందు కూడా మేము అప్లోడ్ చేయబోయే వీడియోలన్నింటినీ పొందుకోవడం కొరకు సబ్స్క్రైబ్ చేసి ఇతరులకు కూడా షేర్ చేసి మీరు ఆశీర్వదించబడండి, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ.